ఇక పల్నాడు జిల్లాలో దోపిడీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 566 గ్రాముల బంగారం రికవరీ చేశారు. ఇక ఇటీవల కారంపొడి దోపిడీ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన గ్యాంగ్ బంగారు ఆభరణాలు తీసుకువెళ్లే వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేవారని పల్నాడు ఎస్పీ కృష్ణారావు తెలియజేశారు. ఇక బంగారు షాపులకు ఆర్డర్లపై ఆభరణాలు సరఫరా చేసే వారిని టార్గెట్ చేసి 566 గ్రాముల బంగారం దోచుకున్నారంటూ కూడా తెలియజేశారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులు అరెస్ట్ అయినట్టుగా తెలియజేశారు ఎస్పీ. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్ గా మల్టిపుల్ టీమ్స్ తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తా ఉంది. సో మెయిన్ రోల్ వచ్చేటప్పటికి సాంబయ్య అండ్ పవన్, వీళ్ళిద్దరూ కూడా కీ పర్సన్స్ కింద మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో సాంబయ్య అనే ఒక పర్సన్ మనకి ఇక్కడ కారంపూడిలో జ్యువెలరీ షాప్ లో ఆయన పనిచేస్తూ ఉంటారు. 10 ఏళ్ళుగా ఈ జ్యువెలరీ షాప్ లో పనిచేయడం వల్ల ఆయనకి కొంత ఈ యొక్క మార్కెట్ పైన, ఈ ఎకనామిక్ యాక్టివిటీ పైన కొంత అవగాహన ఉంది. సో తనకి ఈ పవన్ కి కొంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి. సో ఈజీ మనీ కోసం ఈ గోల్డ్ ఏదో ఒకటి చేసి రాబరీ చేసి ఇమీడియట్ గా మనీ సంపాదించాలనే ఒక ఆశతో వీళ్ళు ఒక అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి ఒక బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నసరాపేట ఉంటారు, అండ్ అలాగే ఈ సాయి కిరణ్, మరొక 3 అఫెండర్స్, వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు. సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా 4 కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్ కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ 4 కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా ఒక పర్సన్ ని ఫాలో అయ్యి ఒక టైం చూసుకొని ఇమీడియట్ గా ఆయన దగ్గర ఉన్న ఆ గోల్డ్ లో ఉన్న బ్యాగ్ మొత్తాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇమీడియట్ గా టీమ్స్ ఫార్మ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ తో ఆ ఎంటైర్ టీమ్ ని చాలా విదిన్ ఎ వీక్ దీన్ని ఛేదించడం జరిగింది.